మనం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ల్యాండ్ అవుతారో గూడపల్లి గ్రామంలోనో ప్రస్తుతం ఇక్కడ చాలామంది చూడొచ్చు. మనం ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అలాగే జనసేన నాయకులు కూడా కొంతమంది మనతో ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడచ్చు. సార్ చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ గారు తొలిసారి కోనసీమకి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇక్కడికి వస్తున్నారు. సార్ మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీరు ఏ విధమైన ఎక్స్పెక్టేషన్ చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంస్థల మీద రావటం, ఇక్కడ ఉన్న రైతుల ఇబ్బందులు, ఈ పోర్టు యొక్క వాటర్ వచ్చి సాల్ట్ వాటర్ వల్ల కొబ్బరి చెట్లు ఇవన్నీ దెబ్బతింటున్నాయి అని చెప్పి రైతుల యొక్క కోరిక మేరకు ఈరోజు ఇక్కడ రావటం, దీని క్షేత్రస్థాయిలో రైతులతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వారి యొక్క సమస్యలన్నీ తెలుసుకుని దాని మీద పరిష్కారం ఏంటి అనే ఒక ఆలోచనతో ఆయన స్వయంగా వచ్చి ఈ సమస్యను పరిశీలనగా రావడం చాలా అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో కూర్చుని ఏదో ప్యాలెస్లో కూర్చుని చేయటం కాకుండా ప్రజల మధ్యలో ప్రజలతో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తూ ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక అద్భుతమైన నాయకుడు అని చెప్పాలా. అలాగే మీరు ఈ మధ్యకాలంలో చూశారు, అక్కడ శ్రీకాకుళం జిల్లాల్లో కూడా చాలా కుక్కు గ్రామాలకి రోడ్లు వేయించడంలో కానీ, కరెంటు తెప్పించడంలో కానీ, 70 సంవత్సరాలుగా లేని గ్రామాలకు కూడా కరెంటు తెప్పించడం, ఈరోజు అదేవిధంగా ఈ సమస్య పరిశీలించడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు రావడం కోనసీమ ప్రజలంతో ఎంతో ఆనందంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు జనసేన నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఇంటరాక్ట్ అయిన రైతుల సమస్య పరిష్కరిస్తారు అన్న నమ్మకం, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చారు, వారు చూసి కలిశారు అంటే అది మరి పరిష్కారం అవుతుందని ప్రజల్లో పూర్తి స్థాయి నమ్మకం ఈ ప్రభుత్వంలోకి వచ్చిన నుంచి ఏర్పడ్డది. ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్తే రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. రైతులకి అందించడం మనం చూసాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని మీరు అనుకుంటున్నారా? కంపల్సరీ 100%. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చాడంటే ఏది ఏమైనా పరిష్కారం అయి తీరుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు కూడా ఇల్లు ఉంది. చేత కంపల్సరీ పరిష్కారం అవుతుంది రైతులదని మేము పూర్తిసారి నమ్మకం కాదు, అవుతుంది అంతే.